కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ లో పదవుల పంచాయతీ ముదురుతోంది. నామినేటెడ్ పదవుల విషయంలో ఎమ్మెల్యేల తీరుపై సీనియర్ కాంగ్రెస్ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం కష్టపడ్డ వారిని పక్కన పెట్టి పార్టీ మారి వచ్చిన వారికి పదవులు కట్టబెడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక పిఏల పెత్తనం, ముడుపుల ఆరోపణలతో కాంగ్రెస్ లో అసమ్మతి స్వరం మరింత బలపడుతోంది. కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్స్వాడ, జుక్కల్ నియోజకవర్గాల పరిధిలో కాంగ్రెస్ పదవుల పంచాయతీ బగ్గుమంటోంది. పార్టీ బలోపేతానికి కష్టపడ్డ సీనియర్ కాంగ్రెస్ నాయకులను కాదని ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన వారికి ప్రాధాన్యతనిస్తున్నారంటూ సీనియర్ నేతలు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సహకార సంఘాల పిఎస్సిఎస్ నామినేటెడ్ పదవుల విషయంలో ఎమ్మెల్యేల తీరుపై మండిపడుతున్నారు. పార్టీ కోసం కష్టకాలంలో పనిచేసిన వారికి కాకుండా పార్టీ మారి వచ్చిన వారి వద్ద నుంచి డబ్బులు తీసుకుని పదవులు ఇస్తున్నారంటూ కాంగ్రెస్ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదే అంశంపై 30 మంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు రహస్యంగా సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్టు తెలుస్తోంది. నామినేటెడ్ పదవుల కేటాయింపులో తమకు అన్యాయం జరుగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారట. ఈ పరిణామాలు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి తీవ్ర పరాభవం తప్పదని సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కామారెడ్డి సమీపంలోని ఓ నియోజకవర్గంలో పిఏల పెత్తనం పెరిగిపోయిందంటూ ఆ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముడుపులు ఇస్తేనే పనులు, పైరవీలు జరుగుతున్నాయని అంటున్నారు. పిఏల అరాచకాలను కట్టడి చేయడంలో ఎమ్మెల్యే విఫలమయ్యాడని మండిపడుతున్నారు. ప్రజా సమస్యలపై ఆ ఎమ్మెల్యేకు పట్టించుకునే తీరిక కూడా దొరకడం లేదని, నియోజకవర్గానికి సమయం కూడా ఇవ్వడం లేదని సీనియర్ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక నేతల తీరుతో విసుగుపోయిన కొందరు పార్టీ అగ్ర నాయకత్వంతో పంచాయతీలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. కామారెడ్డి జిల్లాలోని ఇద్దరు ఎమ్మెల్యేల పనితీరుపై కూడా కాంగ్రెస్ లో అసమ్మతి స్వరం వినిపిస్తోంది. 2 నియోజకవర్గాలకు చెందిన సెకండ్ క్యాడర్ నాయకులు ఎమ్మెల్యేల పనితీరుపై పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఎమ్మెల్యేల పనితీరుపై మీనాక్షి నటరాజన్కు సైతం ఫిర్యాదులు అందినట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన సీనియర్ నాయకులను పట్టించుకోకుండా పార్టీ మారి వచ్చిన వారికి పదవులు, ప్రాధాన్యత కల్పిస్తున్నారంటూ ఆరోపణలు ఇప్పుడు కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలకు కారణంగా మారుతున్నాయి. ఎమ్మెల్యేల తీరులో మార్పు రాకపోతే ఈ అసమ్మతి మరింత పెరిగే అవకాశం ఉందని కాంగ్రెస్ నాయకులు హెచ్చరిస్తున్నారు. మొత్తంగా కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పదవుల పంచాయతీ, పిఏల పెత్తనం, సీనియర్ల అసంతృప్తి, ఎమ్మెల్యేల పనితీరుపై ఫిర్యాదులు పార్టీ అంతర్గత రాజకీయాలను హీటెక్కిస్తున్నాయి.